ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి పరారైన కేతావత్ సంతోష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సుమారు 50 మంది నుంచి 3 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారైనట్టు బాధితులు పేట్ బషీర్బాద్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. కొంపల్లికి చెందిన కేతావత్ సంతోష్, అతని భార్య ఇద్దరూ మోసానికి పాల్పడినట్టు వెల్లడించారు. నిరుద్యోగులకు ఫేక్ హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు ఇచ్చి డబ్బులతో ఉడాయించారని బాధితులు వాపోయారు. ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నా అని జాబ్ ఇప్పిస్తా అని ఒకళ్ళ తరపున వచ్చాను. ఒక 6 lakhs అడిగాడు. అన్ని ఎయిర్ ఫోర్స్లోనే చేస్తున్నా అని అన్ని ఫొటోస్ చూపించాడు, అన్నీ చెప్పాడు. సరే అని మాట్లాడాము. అన్ని హాల్ టికెట్, రిజల్టు, పోలీస్ వెరిఫికేషను, మెడికల్ అన్నీ చేయించాము. తర్వాత 1 year నుంచి వస్తుంది, అగ్నిపత్ ఎంప్లాయీస్ గురించి డిలే అవుతుంది అన్నీ చెప్పాడు. లాస్ట్కి వచ్చి మొన్న 27th జాయినింగ్ అన్నాడు. ఆ రోజు నుంచి స్విచ్ ఆఫ్. మా తమ్ముడికి వచ్చేసి 1.5 year అయింది. హాల్ టికెట్ ఇచ్చి ఎగ్జామ్ రాపిచ్చి ఎగ్జామ్ అయినాక 2 monthsకి రిజల్ట్ కాపీతో సహా ఎయిర్ ఫోర్స్ స్టాంపులు వేసి ఆయన అన్ని ఒక 1 yearలో జాబ్ అయిపోతుంది కన్ఫర్మేషన్గా అని చెప్పాడు. ఆయన పేరు కేతావత్ సంతోష్. ఆయన ఉండేది కోంపల్లి జైబేరి పార్క్ దగ్గర. 27th రోజు కంపల్సరీ జాయినింగ్ ఉంటుంది 10 o'clockకి, మీకు కాల్ వస్తుంది అని చెప్పాడు. మాకు మెయిల్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు, మెయిల్ కన్ఫర్మేషన్ కూడా వస్తుంది అని చెప్పాడు. అలాగే నేను పొద్దున 10 o'clockకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గేట్ దగ్గరికి మా బ్రదర్ని తీసుకొని వెళ్తే వాళ్ళు ఇతనంతా ఫేక్, అసలు ఇతనికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధమే లేదు, ఆయన 5 days నుంచి అబ్స్కాండ్ లో ఉన్నాడు, ఎక్కడున్నా సరే ఆయనని పట్టియాలని కోరుకుంటున్నాం.